రెబల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్తో రొమాన్స్ చేయనున్న మెగాస్టార్ చిరంజీవి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? మరి మెగాస్టార్ గారితో జంట కడుతుందా అంటే నిజమా అబద్ధమా? సో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు. వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు అనమాట. సో మరి ఆల్రెడీ అనిల్ రావుపూడి గారితో ఒక సినిమా రెడీ అయిపోతుంది, సంక్రాంతికి రిలీజ్ అయిపోతుంది. దాని వెంటనే శ్రీకాంత్ ఓదెల దసరా డైరెక్టర్తో అయితే ఇంకో సినిమా చేయబోతున్నారు. అది ఫుల్ బ్లడ్ బాత్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ దాన్ని అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి తర్వాత ఏ సినిమా చేస్తారంటే ఆల్రెడీ డైరెక్టర్ బాబీ గారితో ఈయన వాల్తేరు వేరే సినిమా చేశారు. మరి మెగా 158 కింద వాల్తేరు వేరే సినిమా రాబోతుంది, అదే ఆ డైరెక్టర్తోనే సినిమా రాబోతుందని చెప్పి చాలా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఒక గోడ, దానిపైన ఒక గొడ్డలి, దానికి రక్తం కారుతున్న పోస్టర్ అయితే వదిలారనమాట. సో ఇంకా బాబీ గారు మళ్ళీ ఏదో ఒక మాస్ అటెంప్ట్ ట్రై చేయబోతున్నారు. సో వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ లాంటి హిట్స్ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఇచ్చి మళ్ళీ చిరంజీవి గారు అవకాశం ఇచ్చారంటే బాబీ గారు ఇంకా ఎట్లాంటి సబ్జెక్ట్తో వస్తున్నారు, మళ్ళీ ఒక మాస్ సబ్జెక్ట్ తీసుకొచ్చి మాస్ ఆడియన్స్కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాకి హీరోయిన్ ఎవరు, అసలు ఎవరిని తీసుకుంటున్నారు, రకరకాల పేర్లు వినిపించాయి. కానీ సో ఫైనల్గా మాలవిక మోహన్ దగ్గర అయితే ఆగారనమాట. ఆవిడ ఆల్రెడీ చాలా తమిళ సినిమాలు చేసుకుంటూ తంగలాన్ కానీ, అటు మాస్టర్ కానీ, పేట కానీ ఇలా సినిమాలు చేసుకుంటూ తర్వాత తెలుగులో కూడా ఆవిడ ఎంట్రీ ఇస్తున్నారు. రాజాసాబ్లో ప్రభాస్ గారితో నటిస్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు చిరంజీవి గారితో కూడా అవకాశం అయితే వచ్చేసింది. సో మరి ఏ హీరోయిన్స్కైనా, ఏ డైరెక్టర్స్కైనా, ఏ మ్యూజిక్ డైరెక్టర్స్కైనా చిరంజీవి గారితో పనిచేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో ఆయనతో ఒక్కసారన్నా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో అట్లా ఇప్పుడు మాలవిక మోహన్కి అయితే ఈ ఛాన్స్ దక్కింది. సో మరి కరెక్ట్గా ఆ పేరు బాగుంటుందో లేదో సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ మరి బాబీ గారి సెలక్షన్ అయితే చాలా బాగుందని ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అవుతున్నారు. సో ఆమెనే ఫిక్స్ చేసేయండి, ఎందుకంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు తెలుగులో హీరోయిన్లు అంతా కరువు అయిపోయారు. సో పక్క నుంచి అయినా సరే మంచి హీరోయిన్ తీసుకురండి అని చెప్పి డైరెక్టర్కి అయితే ఫ్యాన్సే సజెస్ట్ చేస్తున్నారు. సో మరి బాస్ అలాగే మాలవిక మోహన్ ఎలా ఉంటారు, ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు, వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఎడిట్లు కూడా చేయడం మొదలు పెట్టేశారనమాట. సో మరి మెగా 158 చిరంజీవి గారి పక్కన మాలవిక మోహన్ అయితే హీరోయిన్గా కనిపించనుంది. మరి రాజాసాబ్తో తెలుగులో ఇంకెంతమంది ఆడియన్స్ని మెప్పిస్తుంది, తర్వాత ఈ సినిమా టైంకి ఇంకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందో అనేది చూడాలి.